పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. పాస్టర్ అభినయ్ దర్శన్. ఇప్పుడు అభినయ్ దర్శన్ అబ్బా కమల్ హాసన్, ఎందుకంటే చాలా చీప్ ట్రిక్స్తో ఒక ప్లే చేసేసి దొరికిపోయాడు. అసలు నిన్నటి వరకు అన్ని న్యూస్ ఛానల్స్లో మనం ఏం చూసాము? రక్తపు మడుగులో దాడి చేయబడి కత్తి ఘాట్లతోటి కొట్టుమిట్టాడుతూ అసలు బ్రతికున్నాడా చనిపోయాడా అనే స్థితిలో అభినయ్ దర్శన్ వీడియోస్ బయటకు వచ్చాయి. చుట్టూన్న వాళ్ళు కూడా అయ్యగారు లెండి అని కొంతమంది, అసలు బ్రతికున్నాడా లేదా ఎత్తి చూడండి అని కొంతమంది, నీళ్లు తాగిస్తుంటే అపస్మారక స్థితిలో పడిపోయిన అభినయ్ దర్శన్. ఇదంతా చూసి ఎవరైనా పాపం అలా దాడి చేయడం తప్పు కదా అని అన్ని మీడియా ఛానళ్ళు కూడా అభినయ్ దర్శన్కి సపోర్ట్గా లైవ్ కవరేజ్లు కూడా ఇచ్చాయి. ఇంత చేస్తే జరిగింది ఏంటి? అభినయ్ దర్శన్ చాలా తెలివిగా స్క్రిప్ట్ చేశాడు. ఒకప్పుడు అభినయ్ దర్శన్ సినిమా యాక్టర్, తనే ప్రొడ్యూసర్గా చేసి సినిమాలు కూడా తీశాడు. మరి సినిమాలు హిట్ కాలేదనో, మళ్ళీ అవకాశాలు రావట్లేదనో కానీ ఈసారి నిజ జీవితంలోనే సూపర్గా యాక్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. కానీ తన దర్శకత్వం, యాక్షన్ రెండు అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి. ఇంత చీప్ ట్రిక్స్ చేసి సమాజంలోకి ఏ సందేశం ఇద్దాం అనుకున్నారనేదే అసలు సమస్య. సత్యము, శాంతి, ప్రేమను స్ప్రెడ్ చేయమని ఆ జీసస్ చెప్పారు. ఆ జీసస్ మార్గంలో నడుస్తున్న క్రిస్టియన్స్ అంతా కూడా అదే కోరుకుంటారు. హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా సమాజంలో శాంతిని, ప్రేమను వీటిని స్ప్రెడ్ చేయాలి. కేవలం తన పబ్లిసిటీ కోసం, తను భరోసాని పెట్టిన పార్టీ కోసం పాదయాత్ర చేస్తుంటే నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు కవర్ చేయట్లేదని నాకు సడన్గా పబ్లిసిటీ రావాలి, మీడియా ఛానళ్ళల్లో నేనే కనిపించాలి, లేదా సోషల్ మీడియాలో నేనే కనిపించాలని తన స్వార్థానికి రెండు మతాల మధ్య చిచ్చు రేపాలనుకోవడం ఎంత దుర్మార్గపు చర్య. మన భారతదేశం ప్రజాస్వామ్య లౌకిక దేశం. ఏ మతం వాళ్ళు తప్పు చేసినా ఎవరూ క్షమించరు. హిందూ ధర్మంలో కొంతమంది తప్పులు చేస్తే హిందువులే ముందుకొచ్చి ప్రశ్నించేంత చైతన్యం కలిగిన సమాజం. క్రిస్టియన్ మతంలో ఉండి పాస్టర్ అని చెప్పి సత్యాన్ని బోధించవలసిన స్థానంలో ఉండి ఇంత చీప్ ట్రిక్స్తో ఇంత యాక్షన్ చేస్తే క్రిస్టియన్స్ మాత్రం నిన్ను క్షమిస్తారని ఎట్లా అనుకున్నావు? ఇన్ని రోజులు పాస్టర్గా సువార్త సభలన్నా చెప్పావు. ఇవాళ ఇంత నాటకం ఆడిన తర్వాత నువ్వు వెళ్ళి ఆ జీసస్ మాటలు చెప్తుంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా వింటారా? ఇన్ని రోజులు నేను అభిమానించిన వాళ్ళు ఇవాళ ఏమని సమాధానం చెప్పుకోవాలి? వాళ్ళని ఎంత ప్రశ్నలోకి, ఎంత నిరాశలోకి నెట్టివేశావు? ఇటువంటి చీప్ ట్రిక్స్ ఏ మతంలో చేసినా అవి తప్పే. దయచేసి మన వాళ్లే కదా అని ఎవరూ సపోర్ట్ చేయకండి. తప్పును తప్పు అనే చెప్పండి, ఒప్పును ఒప్పనే చెప్పండి. కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం వాళ్ళు వచ్చి మమ్మల్ని దాడి చేస్తున్నారు. అసలు ఆ నలుగురు కూడా మేనేజర్ బయటకు వచ్చి అరే వీడు మత ప్రచారం చేస్తున్నాడు రా, వీడు మతాన్ని మారుస్తున్నాడు రా, కనుక వీడేమన్నా టార్గెట్ రా అన్నారు అని కూడా అనడం నేను విన్నానండి అని మీడియాకి చెప్తున్నాడు. అంటే ఎంత క్లియర్గా సమాజంలో మత కలహాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి మనుషులకు దూరం చేసే ప్రయత్నం ఇది. పబ్లిసిటీ కోసం చాలామంది ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, చాలా వెకిలి చేష్టలు చేసి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు. ఇప్పుడు ఈయనతో పోలిస్తే వాళ్ళు బెటర్ అనిపిస్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళ చండాల మీద వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ సమాజానికి మరీ ఇంత డైరెక్ట్గా ఒక సెన్సిటివ్ మతం అనే ఒక సెన్సిటివ్ అంశాన్ని టచ్ చేసి హింసకు ప్రేరేపించలేదు. కేవలం సత్యాన్ని, ప్రేమను, శాంతిని బోధించిన జీసస్ మార్గంలో నడవవలసిన మీరు ఇవాళ ఇంత విద్వేషాన్ని సమాజంలోకి పంపిద్దామని డిసైడ్ అయ్యారు. ఇది కనుక పోలీసులు ఆ భగవంతుని దయ వల్ల దొరికిపోయారు. కలికాలంలో తప్పులు చేస్తే దొరుకుతారని తెలుసు, కానీ ఇంత ఫాస్ట్గా దొరకడం ఆశ్చర్యం, ఆనందంగా కూడా ఉంది. ఇది కనుక అబద్ధమని తేలకుంటే ఈ గ్యాప్లో పాస్టర్ ప్రవీణ్ గారి మరణం పట్లే అనేక సందేహాలు ఉండే కదా, ఇప్పుడు ఇది కూడా జరిగింది, ఏమైందో అని. ఈ గ్యాప్లో ఏదైనా సమాజంలో జరగరాని అలజడి జరుగుంటే, ఏవైనా దాడులు జరుగుంటే ఎంత దారుణమయ్యేది? ఎంత ప్రశాంతంగా ఉన్న సమాజం మనది. దయచేసి ప్రజలారా, మనం ఏ మతం నుంచి, ప్రతి మతంలో దొంగలు ఉంటారు, దొంగ బాబాలు ఉంటారు, దొంగ పాస్టర్లు ఉంటారు, దొంగ ముల్లాలు ఉంటారు. ప్రతి చోట మంచి ఉంటుంది, ప్రతి చోట చెడు ఉంటుంది. ఎందుకంటే ఇది కలికాలం. రాముడు, రావణుడు ఇద్దరూ కూడా మన శరీరంలోనే ఉంటారని మన ఋషులే చెప్పిన మాట ఇది, మనం చెప్తున్న మాట కాదు. కనుక ఈ వ్యక్తి కరెక్టు, ఈ ఫలానా వ్యక్తి, ఈ పాస్టరు లేదా బాబా, ముల్లా కనుక కరెక్ట్ అనే భ్రమలోంచి వచ్చి ఎవరు తప్పు చేసినా వాళ్ళని ఖచ్చితంగా కరాఖండిగా విమర్శించండి. మీరు మాకొద్దు, ఇక నమ్మము అని చెప్పండి. ఎందుకంటే పాస్టర్ అభినయ్ దర్శన్ చేసింది ముమ్మాటికి తప్పే. మీకు కనుక ఆయన చేసింది కరెక్ట్ అనిపిస్తే, ఎందుకు కరెక్టు, ఆయన చేసింది ఏ రకంగా మంచి అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. లేదు పాస్టర్ అభినయ్ దర్శన్ సూపర్ అని ఒక వర్డ్ కాదు, ఇందుకు సూపర్, ఈయన చేసి ఇందుకు కరెక్ట్ అని చెప్పండి. ఇంత దారుణంగా ఒక కుటుంబం అంతా, ఒక నలుగురిని ఎవరో ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసుకునే భార్యాభర్తలకు ఫోన్ చేసి వచ్చి నేను ఇలా దాడి చేసినట్టుగా చేయాలి. ఆ ఆడియోలు కూడా బయటపడ్డాయి, ఆ చాటింగ్లు కూడా బయటపడ్డాయి. సోషల్ మీడియా యుగము, పోలీసుల దగ్గర విపరీతమైన టెక్నాలజీ ఉంది. వాళ్ళు తలుచుకుంటే 5 నిమిషాల్లో ఎవరి జాతకాలైనా తీయగలుగుతారు. ఇన్స్టాగ్రామ్లో ఆడియోలతో చాటింగ్ చేసుకున్న మీ భాగోతం, మీ ప్లాన్ దొరకదని
ఎట్లా అనుకున్నారు? పైగా ఒక ప్రవీణ్ పగడాల మృతి తర్వాత కొంచెం సెన్సిటివ్ అయింది సొసైటీలో మతంకి సంబంధించి. ఇటువంటి టైంలో అభినయ్ దర్శన్ని కత్తులతో పొడిచారంటే పోలీసులు చూసి అయితే ఊరుకోరు కదా, అరే ఇది ఎక్కడ ఏ విద్వేషాలకు దారి తీస్తుందో అని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ చూస్తారు, చెక్ చేస్తారు. టెక్నాలజీ పెరిగింది, మనం డిలీట్ చేసినా కూడా మొత్తం డాటా బయటకు వస్తుంది. చిన్న లాజిక్ అభినయ్ ఎట్లా మర్చిపోయాడో అర్థం కావట్లేదు. ఇవాళ ఇన్స్టాగ్రామ్లో నేను ఇటు వస్తాను, ఈ అడవి దగ్గర ఉంటుంది, అక్కడ రైట్ తీసుకుంటా, మీరు నా మీద దాడి చేసినట్టు చేయండి, ఇంకా రియాక్ట్ అవ్వట్లేదేంటి, వర్షం పడ్డ సూపర్ జనాలు ఉండరు, మన మన పని మనం చేసేసుకుందాం, మన షూట్ మనం చేసుకుందాం అని ఏదో సినిమా షూటింగ్ లాగా మాట్లాడుతున్నారు ఆయన. సినిమాలో చేసిన అలవాటు, మీకు నిజంగా సినిమాలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి మళ్ళీ నిర్మాతగా మీరే ప్రొడ్యూస్ చేసుకుని హీరోగా చేసుకోండి. కానీ ఈ యాక్షన్లు, ఈ నటనలు నిజ జీవితంలో చేస్తే ఇక్కడ ఆస్కారాలు రావు, చీత్కారాలు వస్తాయి. ఇక్కడ వచ్చే అవార్డు చీత్కారం మీకు. కనుక ఇంకా మీరు ఫ్యూచర్లో మరి ఏ రకంగా ముందుకు వస్తారో, ఏం మాట్లాడతారో, మిమ్మల్ని నమ్మిన జనాలని మీరు ఏమని కన్విన్స్ చేసుకుంటారో నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ చూస్తా. దయచేసి ఆడియన్స్ మీ అందరూ కూడా మీకు ఏమనిపించింది, ఎట్లా ఉండాలి, మీ కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.